నమస్కారం అందరికీ, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను మీ సుమ. ప్రస్తుతం మనం కాచిగూడ సాయి కృష్ణ న్యూరో హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అంటే 39 ఇయర్స్ ఒక మహిళ అయితే ఒక న్యూరో అంటే మనకి మెదడుకు సంబంధించి ఒక కణిత లాగా ఏదైతే మనకి ట్యూమర్ అని చెప్పేసి అంటామో అది వచ్చిందని చెప్పేసి మంగళవారం రోజు ఇక్కడ జాయిన్ అయ్యారని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఆ రోజు మనకి ఏంటంటే ఆమెకి అదే అంటే ఆపరేషన్ సర్జరీ చేసి తీసేస్తాము అని చెప్పేసి అంటున్నారు. న్యూరో అంటే మనకి తెలుసు అంటే బ్లడ్ సంబంధించి ఖచ్చితంగా బ్లడ్ బ్యాంక్ అయితే హాస్పిటల్లో కూడా ఉండాలి. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే హాస్పిటల్లో ఒక బ్లడ్ బ్యాంక్ కూడా లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే వాళ్ళ బంధుమిత్రులు అయితే చెప్తున్నారు. మరికొన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు మీరు చూడండి, ఇక్కడ ఏంటి పరిస్థితి అంటే 4 రోజులు అయ్యింది హాస్పిటల్లో. అంటే ఆపరేషన్ జరిగిన 3 days కూడా తను చూపించడం కానీ ఏమీ జరగలేదు. కానీ శ్వాస మాత్రం ఒక 40% ఆడుతుంది, అంటే బతికే ఛాన్స్ చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి అన్నారంట. కానీ ఏ విషయం కూడా బయటకైతే చెప్పట్లేదు. ఇంతకీ అసలుకి ఆవిడ అంటే బ్రతికుందా మరణించిందా అన్న విషయము ఇక్కడ అసలుకి ఎప్పుడు జాయిన్ అయ్యింది పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు మీరు చూసేయండి. ఇప్పటికే కార్పొరేట్ మున్సిపల్లో జరుగుతున్న ఈ వైద్య వ్యాపారాన్ని ఎండగడుతూనే ఉంది ఆర్జీపీలతో పాటు ఇక్కడ వచ్చిన మీడియా ఛానల్ అది. మరో ఘటన ఇక్కడ జరిగింది, చాలా దురదృష్టమైన ఘటన. కేవలం ఒక 38 ఏళ్ళ ఒక మహిళ, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పాపం. రెక్కాడితే కానీ డొక్కాడిన కుటుంబం. ఒక జబ్బు వచ్చింది, బ్రెయిన్ ట్యూమర్ అని. మరి ఏది మంచి హాస్పిటల్ అని సెర్చ్ చేసుకుంటున్న క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఆయన ఒక ఆయనే ఈ సాయి కృష్ణాన్ని ఇలా బాగుంటుంది జాయిన్ చేయమంటే జాయిన్ చేశారట. చాలా యాక్టివ్గా వచ్చింది, అందరితో కలగొలుకో మాట్లాడింది, సర్జరీకి ముందు కూడా మాట్లాడింది. మరి సర్జరీ తీసుకుపోయారు, తప్పనిసరిగా 8 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతాయి అంటే మీరు డబ్బులు కూడా కట్టిన నేపథ్యం. ఇట్లా పోతుంది అట్లా వస్తుంది, ఎట్లయితే యాక్టివ్గా పోయిందో అంతే యాక్టివ్ వస్తుందని చెప్పారట. మరి తీరా చూస్తే సర్జరీ అయిన తర్వాత తను మాట్లాడట్లేదు, కదట్లేదు. ఆ విషయాన్ని కూడా వెంటనే చెప్పలేదు. తర్వాత మరి ఆమె కార్డియాక్ అరెస్ట్ అయింది, ఇంకా వేరే వేరే సాకులు చెప్తా ఉన్నారట. ఇప్పుడు ఆమె ప్రాణాలతో లేని సంఘటన కూడా చూస్తూ ఉన్నాం, చాలా విచారకరమైన సంఘటన. దీనికి సంబంధించి మరి ఏమనాలి, ఇట్లాంటి ఒక మహిళ ఎన్నో ఆశలతో ఉంటుంది. ఒక మహిళ అంటే ఇంటికి దీపం ఇల్లాలి అంటాం. మరి అట్లాంటి ఇల్లాలని కొత్త పెట్టుకున్న ఈ సాయి కృష్ణ హాస్పిటల్ కారణం ఎంత ఏం మాట్లాడాలి, చాలా బాధ అయితే మాట్లాడాలి కదా. మరి ఇట్లాంటి ఘటనలు జరగొద్దని మన గతంలో చెప్పిన ఇప్పుడు మరి ప్రజాప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు కూడా పర్సూ చేస్తూ ఉన్నారు. మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఎంతగానో స్పందించాలి, ఈ పేషెంట్లకు న్యాయం చేయాలి. మరి ఎంతమంది చావులు పాల్గొంటాయి ఇట్లా కార్పొరేట్ హాస్పిటల్, ఎంతవరకు కరెక్ట్ అండి? దీనిపైన ఉక్కు బాధ మోపాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి మరి వాళ్ళ బంధువులు కూడా ఏమైతే మేము పేషెంట్ బస్సులో తీసుకొచ్చాము. పేషెంట్ అంబులెన్స్లో కాదు, వీల్ చైర్లో కాదు, బస్సులో తీసుకొచ్చి పేషెంట్ డాక్టర్ చూపించినాము. డాక్టర్ చూసి ఏం లేదమ్మా, ఇది ఆపరేషన్ చేస్తే 2 రోజుల్లో 5 రోజులు ఆపరేషన్ 5 రోజుల్లో ఉండాలి, ఆపరేషన్ చేస్తే క్లియర్ అయిపోతుంది అని అంటే ఓకే సార్, దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే 5 లక్షలు నాకు అవుతుంది, 3 లక్షలు హాస్పిటల్లో కట్టవలసి వస్తుంది ఆపరేషన్ అయిన తర్వాత. అంటే 5 లక్షల రూపాయలు బిఫోర్ ఆపరేషనే కట్టమని చెప్పి కట్టేసాము. కట్టిన తర్వాత 2 రోజులు అబ్జర్వేషన్ పెట్టుకున్నారు. ఉండే డాక్టర్ని పిలిపించి ఈ ఆపరేషన్కు సపోర్ట్ చేస్తుంది, ఏం ఇబ్బంది లేదన్నారు. కన్న డాక్టర్ పిలిపించారు, అతన్ని కూడా పిలిపించి అతను కూడా ఆపరేషన్కు ఫిట్ ఉండదని పిలిపించి చెప్పేశారు. ఆ 2 సర్టిఫికెట్లు పెట్టేసుకొని ప్రిపేర్ చేసి బేస్తవారం నాడు మార్నింగ్ 7 గంటలకు ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు. మాకు ఆపరేషన్ కంటే ముందు 2 బాటిల్లో రక్తం పడుతుందని చెప్పారు మాకు. సరే ఓకే సార్, మేము రెడీగా ఉన్నాము అని చెప్పాము. మరి మీ దగ్గర బ్లడ్ బ్యాంక్ ఉందా అంటే మా దగ్గర బ్లడ్ బ్యాంక్ లేదని చెప్పారు. ఇంత పెద్ద హాస్పిటల్కి బ్లడ్ బ్యాంక్ లేదు ఇక్కడ, అది రక్తం మరి మీరు బయట తెప్పించాలంటే తెప్పిస్తాం మేము బయట అంటే ఓకే మేము డబ్బులు ఇచ్చేస్తామని చెప్పాను. ఆ విధంగా హాస్పిటల్ లోపల తీసుకుపోయిన తర్వాత ఆపరేషన్ జరుగుతుంటే 15 బాటిల్లో రక్తం తెప్పించారు మాకు 2 లీటర్ల రక్తం కావాలన్నారు. 15 బాటిల్ రక్తానికి డబ్బులు కట్టి మేము 15 బాటిల్ రక్తం లోపలికి ఇచ్చాము. అవి ఎన్ని ఎక్కిచ్చారో ఏం కొత్త మాకు తెలియదు. 2 గంటల తర్వాత మార్నింగ్ 7 నుంచి 2 o'clock తర్వాత మమ్మల్ని కౌన్సిలింగ్ రూమ్లోకి పిలిచి మెల్లగా మాకు ఏం చెప్తున్నారు అని అంటే ఆపరేషన్ కొంచెం కార్డియో గుండెపోటు వచ్చింది ఆమెకు. గుండెపోటు వేస్తే కూడా దాన్ని మేము బాగు చేశాము. బాగు చేసి మేము లోపల పేషెంట్ పెట్టాము. మనకు ఒక రోజు వెయిట్ చేస్తే అంత క్లియర్ అయిపోతుంది, ఏ ఇబ్బంది లేదని
మాకు ధైర్యం చెప్పేశారు, మీరందరూ పేషెంట్ చూడండి అని చెప్పి పేషెంట్ చూసి ఓకే సార్ తెల్లారి వచ్చి చెప్పేస్తే ఆమె ఇంకా ఇదవుతుంది అదవుతుంది అని మాకు కలబోలి కథలు చెప్తా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే డాక్టర్ శ్రీనివాస్ అనేట ఆయన పేరు మేము వెరిఫై చేసుకొని చాలా రెఫరెన్స్ తీసుకొని మేము చౌటుప్పల్ నుంచి ఒక 10 హాస్పిటల్ దాటి ఈ స్పెషల్ హాస్పిటల్ అన్ని వీడికి వచ్చాము. వీడికి వచ్చిన తర్వాత ఈయన పేరు రెఫరెన్స్ తీసుకుని ఆపరేషన్ ఈయనకు అప్పచెప్పిన తర్వాత ఆయన కొడుకు కూడా డాక్టర్ సిద్ధార్థ, ఆయన ట్రైనీ డాక్టర్. మరి ఆపరేషన్ కొడుకు చేసిండా తండ్రి చేసిండా ఎవరు చేసినా మాకైతే అర్థమవుతలేదు. కానీ పేషెంట్లు మాత్రం మాకు ఈరోజు మా ఇంటి నుంచి కార్యక్రమం చేయడం జరిగింది. మేము ఇదే క్వశ్చన్ చేస్తుంటే మేము ట్రై చేస్తున్నామండి, ఇంకా మేము ట్రై చేస్తున్నాము అని ఇప్పుడు కూడా ఇదే మాట మాట్లాడుతున్నాము. ఇది జరిగినటువంటి విషయం. మేము పేషెంట్ను బెడ్ రిటర్న్ పేషెంట్ తీసుకొచ్చి చెప్పలేదు, మేము ఎట్లన్నా బతికియండి అని మేము అనలేదు. జస్ట్ బస్సులో తీసుకొచ్చినాం, మనం ఎట్లున్నాం అట్లనే ఉండదా, అట్లా తీసుకొచ్చి చెప్పాం. మేము అదే క్వశ్చన్ అడిగినాం, ఎట్లాంటి పేషెంట్ను మీరు ఇంత ఇబ్బంది పెడతారా అని మేము క్వశ్చన్ అడిగితే లేదు మేము చేస్తున్నాం, మేము ఇప్పుడు కూడా వాళ్ళ మేము చేస్తున్నాం అని అంటున్నారు. మేము చేస్తున్నాం, డబ్బులు తీసేసుకొని చేస్తున్నాం. 5 నిమిషాలు పోయే పరిస్థితి. చాలా చిన్న పిల్లలు ఉన్నారు. ఆమె యాక్చువల్గా మంచిగానే వచ్చింది, హాస్పిటల్కి వచ్చేటప్పుడు మంచిగా వచ్చింది. పోయిన తర్వాత అన్ని టెస్టులు కూడా చూసిన తర్వాత నా బెడ్ తక్కువ ఉందని చెప్పింది మా భార్య. నాకు హార్ట్ సహకరించదు, నేను ట్యాబ్లెట్స్ కూడా తగ్గియండి కాకుండా అని చెప్పి నీకు ఏం కాదమ్మా, రిపోర్ట్లు అన్నీ బాగానే ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళేటప్పుడు కూడా నా భార్య ఏడ్చుకుంటూ వెళ్ళింది, నాకు ఆపరేషన్ వద్దని తట్టుకోలేను, నాకు అంత కెపాసిటీ లేదు, నేను యాక్చువల్గా మంచిగానే ఉన్నట్టు బెడ్ కొంచెం తక్కువ ఉంటుంది, నాకు హార్ట్ అంటే చాలా ప్రాబ్లం, ఆపరేషన్ అంటే నాకు ట్యాబ్లెట్స్ తోటి తగ్గించామని చెప్పింది. వీళ్ళకి ఏం కాదమ్మా అని తీసుకెళ్లారు. మాకు ఫస్ట్ మేము 1 lakh కట్టాం, తర్వాత 3 lakh కట్టమని నైట్ 3 o'clock ఫోన్ చేశారు, ఆపరేషన్ కావాలి, అది ఎమర్జెన్సీ కట్టాలని. కానీ నేను అనుకున్నాను ఒక 2-3 రోజులు కొంచెం క్యూర్ అయిన తర్వాత ఆపరేషన్ చేస్తారేమో అనుకున్నాను. కానీ ఇట్లాంటిగా చేసి నా ఇల్లు మొత్తం ఉంచేసి నాకు చిన్న పిల్లలండి, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు, నాకు న్యాయం చేయండి. చాలా బాగా ఉంది నాకు. రెండు రోజుల నుంచి పేషెంట్ పడిపోయి ఉంటే ఇంతవరకు పేషెంట్ నుంచి పాపని డాక్టర్ పోలేదు, ఇంతవరకు కనీసం పేషెంట్ మనుషులకు కూడా చెప్పలేదు. అసలు చనిపోయిందా బతుకున్నా అన్న కనీసం చెప్పే ఇంగితాన్ని కూడా మేనేజ్మెంట్ చెప్పడం దారుణం. మేము వచ్చి సుమారు గంట సేపు అవుతుంది, పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారు, మేనేజ్మెంట్ విడిపెట్టలేదు, మేనేజ్మెంట్ కూర్చొని మాట్లాడట్లేదు. పేషెంట్ ఏ పరిస్థితి మాకు ఎంత చూపించట్లేదు, మా పేషెంట్ వెంటనే చూపించాలి. నచ్చుకుంటూ తీసుకొచ్చిన పేషెంట్ ని చంపి ఈ రోజు కాచిగూడలో ఉన్నటువంటి శ్రీ సాయి కృష్ణ న్యూరో హాస్పిటల్ మరో ఠాగూర్ సినిమాకి ఇక్కడ సన్నివేశం రిపీట్ అవుతుంది. పేషెంట్ చనిపోయిన పేషెంట్ కి గత 4 రోజులుగా ట్రీట్మెంట్ చేస్తూ లక్షలాది రూపాయలు ఇలా కట్టించుకుంటూ ఇలా చివరికి మనిషి బతుకులలో చనిపోయిన కూడా చూపించకుండా ఇలా యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తుంది. ఇలా ఇంతమంది వచ్చి అడుగుతున్నా కూడా పోలీసులు ముందుగానే కాపలు పెట్టుకొని పోలీసులతో అణచివేశం చేస్తున్నా ఇలా ఈ యాజమాన్యం వైఖరి ఇలా కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మరి పోలీసు రాజ్యం నడుస్తుందా, చంపేసి ట్రీట్మెంట్ చేసి లక్షల రూపాయలు కట్టించుకొని ఈరోజు పేషెంట్ చూపించమంటే చూపించకుండా ఇలా సర్జరీ ఎవరు చేశారు, కొడుకు చేశాడా, శ్రీనివాస్ డాక్టర్ శ్రీనివాస్ చేశాడా, డాక్టర్ సిద్ధార్థ్ చేశాడా, ఇలాంటి స్పష్టత లేదు. మంచిగా నడుచుకుంటూ వచ్చినటువంటి మహిళని ఇలా చంపేసి హాస్పిటల్లో పడకబెట్టి లక్షల రూపాయలు మళ్ళీ కట్టమని చెప్పి ఒత్తిడి చేస్తూ ఇలా కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి సాయికిచ్చి యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి ఈ హాస్పిటల్ వెంటనే సీజ్ చేసి ఈ కుటుంబానికి ఈ బాధితురాలకి న్యాయం చేయాలని మేము బీసీ సమాజం డిమాండ్ చేస్తున్నాం. వీడియో కావాలంటే వీడియో మాకు ఇంకోటి దయచేసి మీడియా లైవ్ ఉంది కదా రమేష్ గారు, మేము వెంకరెడ్డి మినిస్టర్ చెప్పండి నువ్వు నాకు చెప్పలేదు ఆ రోజు చెప్తే నేను
మీరు ఆపరేషన్ మీరు డాక్టర్ నెగ్లిజెన్స్ చెప్తున్నారు. నేను చెప్ప వాళ్ళు చూడండి, నేను అసలు చూడండి ఎట్లా చెప్తానండి. నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఉంటానండి.